హలో గైస్, నేను ఇప్పుడైతే బైక్ అయితే ఇక్కడ పార్క్ చేసినాను. యానా కేవ్స్ అయితే ఎంటర్ అయిపోతున్నాను. యానా కేవ్స్ ఎంటర్ అయిపోయిన తర్వాత మనమైతే టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. నో ప్రాబ్లం. అదే సే హాయ్. ಇಕಡೆ ಹೋಗಿ ಸರಿ అమ్మ టికెట్ ఓకే. ఇక్కడైతే మనం టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. టికెట్ తీసుకున్న తర్వాత ఎంటర్ అయిపోవచ్చు. ఎంటర్ అయిపోయిన తర్వాత ఫ్రెష్ అవ్వడానికి అక్కడైతే ట్యాబ్స్ ఉన్నాయి. అక్కడో ట్యాబ్స్ ఉంటాయి. ఇది యానా కేవ్స్ ఎంట్రన్స్. బైక్ పార్కింగ్ అక్కడ పెట్టేసి టికెట్ తీసుకోవాలి. పర్ పర్సన్కి వచ్చేసి 10 రూపీస్. అండ్ బైక్ ఎంట్రీ ఉంటుంది కదా, బైక్ పార్కింగ్ కోసం వచ్చేసి 10 రూపీస్. నేనైతే మొత్తం 20 రూపీస్ అయితే పే చేసినాను. 20 రూపీస్ పే చేసి స్లిప్ అయితే తీసుకొని ఎంటర్ అయిపోయినాను లోపలికి. ఎంటర్ అయిపోగానే చెప్పింది ఆమె 1.5 కిలోమీటర్ వెళ్ళాలి బాబు. 1.5 కిలోమీటర్ వెళ్ళిన తర్వాత నీకైతే వ్యూస్ అనేది అయితే బాగుంటాయని చెప్పింది. సో నేను ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయినాను 1.5 కిలోమీటర్కి. వెళ్ళిన తర్వాత అక్కడ యానా కేవ్స్ విజిట్ చేసిన తర్వాత మీకు చెప్తాను ఎలా ఉంది యానా కేవ్స్ అనేసి. క్రౌడ్ అయితే కొంచెం గట్టిగానే ఉంది. మ్యాక్సిమం స్టూడెంట్స్ అయితే వచ్చినారు. స్టూడెంట్స్, చిల్డ్రన్స్ ఉంటారు కదా, చిన్నపిల్లలు, వాళ్ళైతే వచ్చిండ్రు. ఆల్మోస్ట్ 300 మీటర్స్ అయితే వచ్చేసినాను. సౌండ్ అయితే అప్పుడే నాకు వాటర్ ఫాల్స్ సౌండ్ అయితే వస్తుంది. హోప్ మీకు కూడా వినిపిస్తూ ఉంటున్నాను. వాటర్ ఫాల్స్, ఆ వాటర్ పడతాయి కదా కింద, ఆ సౌండ్ అయితే వస్తుంది ఇప్పటికే. చూద్దాం ఎలా ఉంటుంది వాటర్ ఫాల్స్ ఏంటి అనేసి. ఓ ఐ థింక్ మన పక్కనే వెళ్తుంది వాటర్ ఫాల్స్. చూద్దాం. మీకైతే కనిపిస్తుందో లేదో నాకైతే ఐడియా లేదు. మొత్తానికి ఇక్కడ వాటర్ వెళ్తుంది. ఆ సౌండ్ ఇప్పుడు నాకు ఐ థింక్ బైక్స్ కూడా అలౌడ్ అనుకుంటాను. టూరిస్ట్ బైక్ కాదు, ఇక్కడ వాళ్ళ ఉంటాయి కదా, వాళ్ళ ఓన్ ఏదైనా షాప్స్ పెట్టుకొని అలా ఉంటారు కదా, వాళ్ళ బైక్స్ అయితే అలౌడ్ ఉంటాయి. మన బైక్స్ అయితే అలౌడ్ ఉండవు. ఎనీవే కొంచెంసేపు నడుద్దాము. ఇంతసేపు డ్రైవ్ చేసినాం కదా బైక్, కొంచెంసేపు నడిస్తే మనకు రిలాక్సింగ్గా ఉంటుంది. ఇప్పుడే అన్న అడిగినాను, ఇందాక ఎదురొచ్చినాను అన్ని. ఎంతసేపు పడుతుంది అన్న అంటే 1/2 గంట పడుతుంది బాబు అన్నాడు. మనకు నడిచేది పెద్ద కొత్త కాదు, వెళ్ళిపోతాం మనం. సోలోగా ట్రావెల్ చేసండి, సింగిల్గా లైఫ్ని ఎంజాయ్ చేసేస్తూ పండగ. ఏమో ఏంటిది మెట్టు ఉంది గట్టిగా, కొంచెం మాడిఫై చేశారు అనుకుంటా. రూట్ అయితే కొద్దిగా డిఫరెంట్గా ఉంది. ఇక్కడైతే ప్లాస్టిక్ అయితే అలో లేదు. ఎందుకంటే నేను ఈవెన్ అక్కడ ఫ్యాంటా టిన్ తాగినాను. ఆమె అయితే బాబు టిన్ అయితే బయట తాగేసి ఎత్తుకెళ్ళి బాబు, లోపలికి అయితే అలో లేదనుకుంది. సో నేనైతే అక్కడే తాగేసి ఆ టిన్ బాటిల్ అయితే అక్కడ పడేసినాను. సో ఇక్కడ వచ్చిన తర్వాత అర్థమైంది, దే ఆర్ క్లియర్లీ మెన్షన్డ్ దట్ నో ప్లాస్టిక్ తీసుకురావద్దు లోపలికి. వాళ్ళైతే ఎంకరేజ్ చేయరు. ఓకే, ఇక్కడ నుంచి అయితే వాటర్ అయితే వస్తున్నాయండి. ఇక్కడ ఏదో తొట్టిలాగా కట్టినారు. మేబీ ఈ వాటర్ అనుకుంటా. మాకు ఇందాక సౌండ్ వస్తుంది. ఓ మొత్తం రాళ్ళే. ఓడి అమ్మ, కేఎఫ్డి. ఓహో, అక్కడ జేసీబీ అయితే ఏదో వర్క్ చేస్తుంది అనుకుంటా. మేబీ రూట్ అయితే బాగా చేయడానికి. అప్పుడు అనుకున్నాను మొన్ను కొంచెం అట్లా ఇలా లూజ్గా ఉంటే అర్థమైంది నాకు అప్పుడే డెఫినెట్గా ఏదో వర్క్ అయితే రీసెంట్గా జరుగుతుందనేసి. సో నేను కొంచెం ముందరకు వచ్చేసరికి నాకైతే జేసీబీ కనిపించింది వర్క్ చేస్తూ.
సో మేబీ బెటర్గా వాళ్ళు కొంచెం తార్ రోడ్ వేస్తారు అనుకుంటా ఫ్యూచర్లో. డెఫినెట్గా అదే ఉంటుంది. తార్ రోడ్ వేస్తే మళ్ళీ న్యాచురాలిటీ అనేది వెళ్తుంది అనమాట, పోతుంది. సో మనమైతే కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోతాము. నేనైతే పరిగెత్తుండి వచ్చేసినాను ముందరికి, ఎందుకంటే జేసీబీ ఉంటుంది కదా, అదైతే ఫాస్ట్గా వస్తుంది పైకి. ఇంకా నాకు తెలిసి ఇంకా మనం 15-20 మినిట్స్ అయితే వాక్ చేయాలి యానా కేవ్స్కి రీచ్ అవ్వడానికి. చూద్దాం. ఫొటోస్లో అయితే గూగుల్ ఫొటోస్ నేను చూసినాను, అందులో అయితే చాలా బాగుంది, డిఫరెంట్గా, ఏదో న్యూ ఎక్స్పీరియన్స్ లాగా అనిపిస్తుంది అనే ఫీల్తో వెళ్తున్నాను నేను. చూద్దాం ఎలా ఉంటుంది ఏంటనేసి. స్టే ట్యూన్ టు దిస్ వీడియో, కంటిన్యూ యువర్ వాచింగ్ అండ్ హ్యావ్ సమ్ వాటర్ ఇన్ ద మిడిల్. ఇంకో 10-15 మినిట్స్ తర్వాత మీకైతే వీడియో అయితే కన్ఫర్మ్గా యానా కేవ్స్ అయితే చూడబోతున్నారు. సరే గైస్, స్టే ట్యూన్ టు ద వీడియో. తెలుగానా? తెలుగు తెలుగు వచ్చండి అన్నకి. అన్న మీరు కొంచెం ఇట్లా ఓకే. స్మైల్ అన్న. అన్నలకైతే ఫోటోలు తీసేసినాం సార్, చెక్ చేసుకున్నాను. బాగా మళ్ళీ థ్యాంక్ యూ అన్న. ద్వారక తెచ్చేవారన్నా, ఇప్పుడే స్టార్ట్ చేశాను రీసెంట్గా. ఐ స్టార్టెడ్ ఇన్స్టాగ్రామ్ పేజ్. ఛానల్ లేదన్నా, ఇన్స్టాగ్రామ్ మినీ వ్లాగ్ ఇనిషియల్లీ. నెక్స్ట్ పెట్టుకుంటాను. ద్వారక తెచ్చేవారన్నా పేజ్ పేరు. థ్యాంక్ యూ. ఓకే అన్న. ద్వారక్. మనమైతే యానా కేవ్స్కి అయితే ఎంటర్ అయిపోతున్నాము. అదే అవ్వండి కేవ్స్. మనకైతే ఫోటోలు లేవు, నాకు ఎవరు లేరు, మనమే తీసుకున్నాం ఫోటోలు. ఐఎమ్ ఆల్మోస్ట్ అరైవ్డ్ హియర్. ఒరే పిల్లలు మంచి హుషారులో ఉన్నారు, ఫాస్ట్గా పరిగెత్తుండ్రు. ఆ వయసులో అలాగే ఉండాలి. ఫైనల్గా మనమైతే యానా కేవ్స్కి రీచ్ అయిపోయినాము. సంథింగ్ ఇక్కడైతే వర్క్ జరుగుతుంది, ట్రాక్టర్స్, జేసీబీ ఉన్నాయి, టెంపుల్ అయితే ఉంది. మన కాండ అయితే చదవడానికి. ఓకే, ఐ థింక్ మనం ఇక్కడ చెప్పులు ఇక్కడ వదిలేదనుకుంటా. వీ హ్యావ్ టు రిమూవ్ ద స్లిప్పర్స్ హియర్ ఓన్లీ. లెట్స్ వెయిట్. మనం ఇక్కడైతే చెప్పులు వదిలేసి స్టార్ట్ అయిపోదాం. టికెట్ ఇస్తారా? నేనైతే అక్కడ టెంపుల్ ఉంది, టెంపుల్ విజిట్ చేసి కేవ్స్లోకి ఎంటర్ అయిపోయినాను. ఇక్కడైతే నేనైతే అక్కడ షూట్ చేయలేదు టెంపుల్ లోపల, సో ఎంట్రీ దగ్గర అయితే షూట్ చేస్తున్నాను. ఓకే, 10 రూపీస్ ఈచ్. ఒక టికెట్ అయితే 10 రూపాయలు అండి. ₹20. ఓకే, ఒక్కో టికెట్ అయితే 10 రూపాయలు. నేనైతే టికెట్ తీసుకొని కేవ్స్లోకి అయితే ఎంటర్ అయిపోయినాను. స్టెప్స్ ఉన్నాయి మొత్తం అంతా. పైనుంచి అయితే వ్యూ ఇలా ఉంటుంది అనమాట. ఆ టెంపుల్, ఆ టికెట్ కౌంటర్ కానీ ఇదంతా కేవ్స్ రాక్ ఇదంతా. సో మీకైతే చూపిస్తాను పైకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది అనేసి. నా కెమెరాలో అయితే ఇంకో ఛార్జింగ్ చాలా తక్కువ ఉంది, సో ఇంకొద్ది దూరం వెళ్ళేసి మళ్ళీ ఆఫ్ చేసి మెయిన్ లొకేషన్ ఏదైతే ఉంటుందో అదైతే చూపిస్తాను మీకు ఎంత బాగుంటుంది అనేసి. నేను అడిగినాను ఎంటర్ అయినప్పుడు అన్న ఎంతసేపు పడుతుంది ఓవరాల్ కేవ్ రౌండ్ చేయడానికంటే 15 మినిట్స్ పడుతుందని చెప్పినాడు. ఇదే అండి కేవ్, మీకు కనిపిస్తూ ఉంటాను. ఎంట్రెన్స్ అమ్మ మహాద్వారంలా ఉంది. ఇంత పెద్ద రాక్ నా లైఫ్లో ఫస్ట్ టైం ఇది చూడడం. కొద్ది డిఫరెంట్గా స్మెల్ అయితే డిఫరెంట్గా వస్తుంది. చూద్దాం లోపల కేవ్ లోపల ఎలా ఉందో. ఇక్కడ పెద్ద చెట్టు ఉంది, కన్నడనేమో ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. ఇక్కడైతే 2 చెట్లు ఉన్నాయి, నాకు ఏదో బోర్డు ఉంది. ఓకే అన్న, ఇదేనా దారి? Anyone is there inside? How much time it will take to go out? I don't know. You don't know? Still
కేవ్స్ లోపలికి అయితే వచ్చేసినాను నేను. ఇలా నేను అమ్మ లోపల సౌండ్ వస్తుంది ఏదో. మేబీ అనుకుంటాను గబ్బిలాలు, రాక్స్ అయితే ఇలా ఉంటాయి ఇక్కడ. కొద్దిగా డిఫరెంట్ స్మెల్ వస్తుంది. శ్రీ క్షేత్రయాన దేర్ ఆర్ హనీ బీస్, డోంట్ మేక్ ఎ నాయిస్, కీప్ సైలెంట్, కీప్ క్లీన్, డోంట్ రైట్ ఆన్ స్టోన్. మొత్తానికి అయితే తేనెటీగలు ఉన్నాయంట. మనమైతే అక్కడైతే రాయకూడదు, రాక్స్ పైన రాయకూడదు అంట ఇది. కానీ అలాగే సైలెంట్గా ఉండాలి. నేనైతే చిన్నగా మాట్లాడుతున్నాను, సౌండ్ చేస్తే ఏమన్నా కొంచెం ప్రాబ్లం అవుతుంది అనేసి. కేర్ఫుల్ గైస్, ఇలాంటి చోట్లకి వచ్చినప్పుడు కొంచెం బెటర్గా వెళ్ళాలి, జాగ్రత్తగా వెళ్ళాలి. దేంట్లో ఏముంటుందో మాకు తెలియదు కాబట్టి. ఓకే, కేవ్స్ నుంచి అయితే బయట వచ్చేసినాను. ఇక్కడైతే కేవ్స్ ఇలా ఉంటుంది. కేవ్స్ బయట ఇక్కడ సన్లైట్ పడుతుంది, మీకైతే కనిపిస్తుంటుంది లైటింగ్ అని అంతా. ఇక్కడైతే నేను ఫోటోలు తీసుకుందాం అనుకున్నాను, బట్ కానీ అంత మంచిగా వస్తారా నాకు తెలియదు, ఐడియా లేదు. సో అందుకని నేను తీసుకోవట్లేదు. ఇక్కడైతే చాలా అంటే చాలా బాగుంది. ఇదే అండి కేవ్స్. స్టార్టింగ్ పైన చూపిస్తాను మీకు. పెద్ద పెద్ద రాక్స్, మోర్ దాన్ ఎక్స్పెక్టెడ్ హైట్. ఆ రెండింటికి మధ్యలో రాక్ అయితే కనిపిస్తుంది మీకు. అది కింద పడితే మన పైన టమాల్. హాయ్, వాట్స్ యువర్ నేమ్? ఏం పేరేనా? అర్నిక అంట. చిన్న పాప కూడా వచ్చింది ఆ కేవ్స్లోకి. వాళ్ళ ఫాదర్ని అడుగుతుంది లైన్ ఎక్కడ అనేసి. It went to the caves. Just recently when we came, that time only. Caves ki ila untadi ee view aithe. You want to go? Lion is not your friend, Baba. Not say hi, it lead you. ఇదండి వ్యూ, ఇలా ఉంటుంది. ఇంత బాగుంది చూడండి. చిన్న పిల్లలు కూడా వస్తున్నారు, బట్ కానీ ప్లాస్టిక్ అయితే నాట్ అలౌడ్ ఇన్సైడ్. చాలా క్లీన్గా ఉంది, చాలా అంటే చాలా బాగుంది. ఆ కేవ్స్లో కొద్దిగా కొంచెం రీసౌండ్ వచ్చింది మనం మాట్లాడుతుంటే, అది వీడియోకి ఎలా వచ్చిందో మనకు తెలియాలి. ఇప్పుడు నేనైతే బయటికి వెళ్తున్నాను కేవ్స్ నుంచి. ఓకే, ఇదండి కేవ్ వ్యూ. వచ్చేసినాను అన్న కేవ్స్ నుంచి. బయట వచ్చేసి కాళ్ళు అయితే కడుక్కోవాలి, లెగ్స్ చాలా ఇదిగా ఉన్నాయి. టెంపుల్కి వెళ్తారు, కడుక్కోకూడదు అంటారు. ఎనీవే పర్లేదు, వద్దులే, కడుక్కునేది వద్దు. ఇదండి యానా కేవ్స్, ఇలా ఉంటుంది. అది టెంపుల్. ఆ టెంపుల్ లోపల నుంచి ఎంట్రీ ఉంటుంది. ఆ టెంపుల్ లోపల నుంచి ఎంట్రీ ఉండి లోపల కేవ్స్ మధ్యలో తిరిగి ఇటు చూపిస్తాను మీకు. ఇటు నుంచి అయితే ఎగ్జిట్ ఉంటుందండి. కనిపిస్తుంది కదా, ఆ బ్రౌన్ కలర్లో రేకులు ఉన్నాయి కదా, ఆ రేకులు షెడ్ నుంచి వచ్చేది మనం. ఓకే, ఇది ఓవరాల్ వ్యూ అయితే ఇలా ఉంటుంది. చాలా అంటే చాలా మంచి లొకేషన్ ఇది, సూపర్. థ్యాంక్ యూ అండి. నేను ఇంకైతే రిటర్న్ అయిపోతాను వేరే డెస్టినేషన్కి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ do subscribe and follow my channel Dwarak the Achiever. Thank you so much. హలో గాయస్, నేను ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను యానా కేవ్స్. ఆల్మోస్ట్ ఈ వీడియోలో మీరు చూసిందంతా లైక్ నేను ఇప్పుడు ఇందాక విజిట్ చేసినాను. ఇప్పుడు నేనైతే వేరే డెస్టినేషన్ అయితే రిటర్న్ అయిపోతున్నాను. లొకేషన్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు నేనైతే సింగిల్ లెన్స్లో పెట్టి చూస్తున్నాను సెల్ఫీ వీడియో. డెఫినెట్గా మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. నేనైతే రిటర్న్ అయిపోతున్నాను యానా కేవ్స్ నుంచి. ఇట్ వాజ్ సో గుడ్ అండ్ ద బెస్ట్ లొకేషన్ అని చెప్తాను. నేను ఇప్పుడు దాకా బీచెస్కి వెళ్ళాను, నెక్స్ట్ అయితే నార్మల్గా వాటర్ ఫాల్స్కి వెళ్ళాను, బట్ ఇదైతే నాకు చాలా బాగా అనిపించింది. రాక్స్. ఫైనల్గా ఒకసారి యానా కేవ్స్కి అయితే విజిట్ అట్లా కెమెరా చూపించేసి మనమైతే ఇంక వెళ్దాం. ఓకే, నేనైతే వెళ్తున్నాను ఇప్పుడు. మళ్ళీ బైక్లో సిరిసికి వెళ్ళాలి. సిరిసిలో టెంపుల్ ఉందంట, ఆ టెంపుల్ చూసుకునేసి నెక్స్ట్ అయితే రిటర్న్ అయిపోతాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫాలో మై పేజ్.
నేను రిటర్న్ అయినప్పుడైతే మొత్తం చిన్నపిల్లలతో స్టార్ట్ అయిపోయినారు. మేబీ వీళ్ళకి టూరిస్ట్ ప్లేస్ తీసుకొస్తారనుకుంటా స్కూల్ నుంచి. అడుగుదాం ఎవరైనా పిల్లల్ని అవన్నీ. యు ఆర్ ఫ్రమ్ ద స్కూలా? ఓకే నమస్కారం. అర్జున్ ఎట్లా ట్రోలింగ్ చేస్తున్నాడు? నమస్కారం అని అంటుండే. ఏ స్కూలా? గవర్నమెంట్ స్కూలా? ఫర్ విచ్ పర్పస్ యూ కేమ్ హియర్? ఓకే, అంటే యువర్ కేమ్ టు విజిట్ నా? ఓకే, థ్యాంక్ యూ. కోలార్ డిస్టిక్ అంటే వీళ్ళందరూ. వీళ్ళైతే విజిటింగ్ కోసం వచ్చినారని చెప్పిండు పిల్లోడు. వీళ్ళు మొత్తం స్కూల్ పిల్లలే. నాకైతే చాలా బాగా అనిపించింది వీళ్ళందరూ ఇట్లా టూరిస్ట్ ప్లేస్కి వస్తుంటే. స్టిల్ 500 meters అదే, స్టిల్ 500 meters. వీళ్ళు మొత్తం స్కూల్ పిల్లలే. కోలార్ డిస్టిక్ అంటే ఇది. చాలా బాగున్నారు. అప్పుడే బాగుంది జీవితం, చిన్నప్పుడే. ఈ అమ్మాయి ఏ టెన్షన్స్ లేవు, ఏముండవు. ప్రశాంతంగా స్కూల్కి వెళ్ళొచ్చు, ఆ తర్వాత ఇలా ట్రిప్కి వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సే హాయ్. బ్రో హిమాలయన్ 411 ద్వారక్ ది అచీవర్. ఓకే పల్లవు రోడ్ అయితే మొత్తం ఇక్కడ బ్లాక్ అయిపోయింది. బాయ్ బ్రో.